నమస్తే. హలో, ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం. లాయర్గా, భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, చెలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గాలు లేకుండా, భరించలేకుండా ఉప్పొంగిపోతోంది. ఏం చెయ్యను నిన్ను. చాలు చాలు, వదలండి అబ్బా, వదలండి వదలండి. మిమ్మల్ని మిమ్మల్ని ఏమిటిది? ఊపిరి ఆడట్లేదు, వదలండి. అన్నా గోపాలం, ఇది ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిల. నేనా ధృతరాష్ట్రుడి కౌగిల? ఏమన్నారు? ధృతరాష్ట్రుడి కౌగిల? అదేమిటి? నేనేమనలేదే. పరబ్రహ్మమే తాను అమ్మాని పిలవా, తపమేమి చేశాను యశోదమ్మా. అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే కాని బామ్మగారు, ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టవు? నాకు ఆ మిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద కాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి? ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. అల్లరి పిల్ల. సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అబ్బే, కోర్టులో లాయర్ గారు అన్నారా మాట. ధృతరాష్ట్రుని కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయ్యాలనుకున్నారా? రాధా, ఏమిటిది? ప్లీజ్. మీరొద్దన్నా కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట, కుళ్ళ అన్నమాట. రాధా, కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా? మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? రాధా, రాధా, ఇదిగో రాధా, ప్లీజ్ ప్లీజ్. సారీ రాధా, సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త విను రాధా. మాట్లాడితే ఏడుపు ఒకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకొండ. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీళ్ళల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. మన రోట్లో రుబ్బిన పచ్చడి, ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది, రుచూడు.
బామ్మా నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టులో ఎవరో దుతరాక్ష కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. ఈ తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ. నమస్కారం అండి. నమస్తే నమస్తే కూర్చోండమ్మా. అమ్మాయి గారు బాగున్నారండి? బ్రహ్మాండంగా ఉన్నారు. ఆయ్. లోపల అందరూ కొడుతున్నారు. ఆ? అమ్మగారికి అయ్యగారికి మంచి తగ్గు ఎరగదీస్తున్నారు అనుకో. ఆ? ఆ, మీకు కొత్త కేసు పట్టుకొచ్చానండి. ఏమిటి? 7 లారీలకు ఓనర్ అండి. ఎవరు ఈడ? ఈడు కాదు, ఆ. ఈడు బాబు. ఆ, ఈడు పూల రంగనండి. ఆ. ఈడికో స్టెఫ్నీ ఉంది. చెప్పినయా? అదేనండి సెకండ్ సెటప్. ఆ. కలుపు మొక్క ఆ. ఆలికాని ఆలి ఆ. దాన్ని తీసుకుని సినిమాకి వెళ్ళాడండి. వయస్సు అలాంటిది. ఆయ్. ఇప్పుడు అమ్మగారు వాదించేది కూడా సేమ్ సెటప్ కేసు. అమ్మాయి గారు ఈ కేసు తప్పకుండా ఒప్పుకుంటారు. ఒకవేళ ఈ కేసు కోసం అప్పీల్కి వెళ్ళారనుకోండి, అక్కడ జడ్జి గారు ఎవరు? అమ్మాయి గారు నాన్నగారే కదా. అంతే కదండి. మరే నక్కల్లోకి వచ్చావరా? మరే. అసలు కేసు ఏంటంటేనండి, ఇంటర్వెల్ లో ఈడు బయటికి వెళ్ళి బీడీపీకి లోపలికి వచ్చేప్పుడు లైట్ ఆర్పేశారండి. ఈడేమో ఈడు వరుస అనుకుని ముందు వరుసలో కూకున్నాడండి. ఆ పక్కనేమో ఒక ఆడకూతురు కూకుందండి. అదే ఈడు సెటప్ అనుకుని దాని బొట్టు కిటకిటలెట్టాడండి. అంతలో వాళ్ళ అన్న ఇచ్చాడు. ఆ, మనవాడిని కాలు రట్టుకుని ఒకటే కొట్టుడు. అంతేకాదు ఆ. దాని మెల్లో గొలుసు కాజేసావని దొంగ పోలీస్ కేసు బనాయించి లోపల వేయించాడని. ఈ నావైనా సరే బయట కొట్టాడు కదా. కొట్టాడు. కదా. చెత్త కొట్టుడు కొట్టాడు. చాలు మనకది. ఆ. హత్యకు దారి తీసిన దౌర్జన్యం, అటెంప్టెడ్ హోమిసైడ్. ఈ కేసు అమ్మాయి గారు టేకప్ చేసేట్టు నేను చూస్తాను కదా. ఓకే. నేను చూస్తాను కదా. ఆ మాట మీద ఉండండి. అది. ఒక 10,000 ఇవ్వరా? ఇదిగో 5. ఆ? లెక్కెట్టుకోండి. ఏ స్టేషన్ అన్నావు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ అండి. ఏ థియేటర్? శాంతి థియేటర్. ఆహా. ఏ షోకి? మ్యాట్నిక్ అండి. అంటే ఆ రోజు మా బామ్మర్దితో మా ఆవిడ సినిమాకి వెళ్తే బొడ్లో ఏరెట్టి కితకితలెట్టింది ఈళ్ళేనన్నమాట. ఓహో. ఏరా మా ఆవిడ ఒంటి పెట్ట నేను కాదండి బాబు, ఈడు. ఓహో వీడా? ఏరా? అయ్యో, కొవ్వెత్తి కొట్టుకుంటావరా? కొవ్వెత్తి కొట్టుకుంటావరా? చంపేస్తాను నిన్ను. ఆగండి చెప్తాను, ఈ సంగతి నేను చూసుకుంటాను. మిస్టర్ వరహాల్ రాజ్ గారు, మీది కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా? మరేమోనండి, నాది లవ్ అండి, దాన్ని మ్యారేజ్ అండి. అదెలా? అంటే మాది హోల్సేల్ తూక బెల్లం వ్యాపారం అండి. గుడేన్లో నేను తూకలేసేవాడినండి. బుట్టల్లో 50 కేజీలు కట్టాక బెల్లం సితకా సిదురు రద్దు ముక్కలు పడేయండి. వాటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి. అప్పుడు పెళ్లి పుస్తకం సినిమాలో దివ్యవన్లో సన్నగా రివట్లా ఉండేదండి. అప్పుడు కలిసిందండి మాకు. నేను లవ్ ఆడానండి. పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి. గ్రేట్, వెరీ గ్రేట్. మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్లాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి పోరు ఎలా దూరిందట? సవితి పోరంటారండి. అదే అట్లాంటిదేం లేదండి. మధురవాణి గారు భీమా చీట్ ఫండ్ ఏజెంట్ అండి, అంతేనండి. నేను మధురవాణి ఎవరూ అడగలేదే. సవితి పోరు గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు. అంటే సవితి సంగతి ఉంది అన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్, దిస్ ఇస్ మోకరీ ఆఫ్ కోర్ట్. ఒక అమాయకుడితో చెలగాటలాడి మాటల బురుడీలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు. సస్టైన్. సరిగా ప్రశ్నించి సరైన జవాబులు మీరు రాబట్టండి. మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎస్ ఆర్ నో? యాస్. మీరు ప్రేమించారు, కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు. అబ్జెక్షన్. ప్రేమ లేదే పెళ్లి ఎలా జరుగుతుంది? ఎందుకు జరగదు? నువ్వు నన్ను చేసుకోరా రాధా? నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు వదిలేయ్. ఇది న్యాయస్థానం. ఇంటి గొడవలకి ఇది చోటు కాదు. దయచేసి గుర్తుంచుకోండి. ఓకే సార్, ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్. పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి. దేంట్లో పెట్టి పూజిస్తున్నారు? పువ్వుల్లోనండి. ఏ పువ్వుల్లో? అన్ని పువ్వుల్లోనండి. ప్రత్యేకంగా మల్లె పువ్వుల్లోనండి. ఎప్పుడూ కూడా తక్కువ చేయలేదండి. దేనికి? దేనికిను. పెళ్ళైనా కూడా? ఆ. పెళ్ళైనా కూడా? యాస్. ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం చీరలో వెలిసిపోతారు కదండి. కానీ నేను వెలిసిపోయినప్పటికీ బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటానండి. రోజు పూలు పకోడీలు తట్టానండి. అబ్బే, డాన్స్ అంటే దానికి ఎట్ట ఉండదండి. ఏండి? సినిమా ఆ, టూచ్ అన్నట్టు సినిమాలకు షికార్లకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి. నువ్వు చెప్పమ్మా, సినిమాలకి మీరు వెళ్లేవారా, ఆయన తీసుకెళ్లేవారా? ఆరే తీసుకెళ్లేవారండి. ఎలాంటి సినిమాలకి తీసుకెళ్లేవారు? మీకు నచ్చినవా, ఆయనకి నచ్చినవా? నాకు నచ్చినయేనండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు, కానీ తనకి నచ్చినవి కావు. ఓహో, భార్య అంటే ఎంత ప్రేమ, ఎంత గౌరవం. ఊరుకోండి. ప్రేమంట ప్రేమ దోమ. నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లడి తెలుగు సినిమాలు చూడను, బీడీ కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటకెళ్లేవారు. దాంట్లో తప్పే ఉందమ్మా? తప్పన్నరా? ఓ పాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే
భరించలేక నేను బయటకొచ్చా. లేడు. ఇంటికెళ్ళా. బయట తాళం లేదు. లోన గడేసుంది. కిటికీలోన్ చూసా. అక్కడ ఆ చీట్ ఫండ్ దాంతో ఎకసెట్టాలు పక్కపక్కలోను. ఆరి ప్రేమ భాగవతం అప్పుడే తెలిసింది. ఏమయ్యా? దానికి పచ్చ కావాలండి. నేను ఎల్ఐసి కాగితాలన్నీ ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి. ఆ ఇంగ్లీష్ తెలుగు మాటలు చూసి ఇద్దరు నమ్మచ్చి నవ్వుకుంటున్నామండి. అది నీ పిచ్చి ముందు సరసాలనుకుందండి. నేనేం చేసినా దానికోసం దాని బిడ్డల కోసమే కదండి. ఆ మాత్రం విశ్వాసం లేకుండా. చూసారా యువరానర్, పెళ్ళానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా, సినిమాలకి షికారులకి తీసుకెళ్లడం గౌరవా? పెళ్ళాం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం, అహోరాత్రాలు ప్రైవేట్ చెప్పించుకోవడం. అలారం పెట్టుకుని మరి. నో జోక్స్ ప్లీజ్. ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్పవయ్యా చెప్పు. ఏం చెప్పనండి ఇంకా? ఇంకేమేం చేసిందో, నిన్ను ఎలా రాసి రంపాలు పెట్టిందో, హింస పెట్టిందో చెప్పు. ఏం చెప్పమంటారండి? అవన్నీ పోలీసు దెబ్బలు. కనబడు ఇనబడు. నేను తుండుగుడ్డ కట్టుకొని తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు ఒప్పడం, నేను జారి పడిపోతే ఈకేక నవ్వడం, పిల్లల్ని పక్కపక్క నవ్వబడ్డం, కాపీలో ఉప్పేయడం. ఎద్దులో ఏం పోసినా కాపురంలో నిప్పులు పోయలేదుగా ఆ ముండలా. వసాయ్! మాటలు తిన్నగాని దాన్ని ముండాకి అన్నామంటే మీరు ఆపండి. తప్పమ్మా, కోర్టులో అలాంటి చెడ్డ మాటలు అనకూడదు. మరేమనమంటావమ్మా? కడుపు మండిపోతా ఉంటే నా కట్ట నీకొస్తే తెలుసుంటే అప్పుడెలా నీతులు చెప్పు. నా తల్లు, ఓరి నా దేవుడు. బాబాయ్, ఆ చెట్టు దాన్ని కాసేపు వెళతే ఏడవకమ్మా తల్లి, ఏడవక ఏడవకే, ఏడవకమ్మా. ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది. దీనంతటికీ కారణం రాధా. హే కృష్ణ యదుభూషణ, హార్ని టస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదయ్యా. అదేమిటి? అంతే కదా, గెలిస్తే భోజ్ ఆడదానిపై గెలుపంటారు, ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు. ఆడదంటే అంత అలుసుగా ఉందా? అలుసు కాదు, భయం. అందువల్ల ఈ కేసు వదిలేయి, లేదా కనీసం ఓడిపో. హా, 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 హా. అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా? అదేమిటి, కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. అలారం పెట్టి మీరే నేర్పించారు కదా. అవును కదా, అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్. ఆ ఓ కటి ఆ డ కు అన్ డి. వెరు కూని మర్డర్, కల్పబుల్ హోమిసైడ్. సారీ, కావాలనే లాగావు. ఊదనా? రాధా, నాతో పెట్టుకోవద్దు, ఓడిపోతావు. నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది. చేదు కూడా ఒక రుచే. అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా? రాధా, మాట విను. నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరభద్రుణ్ణి. నిన్ను నీ బొండం క్లయింట్ ని చిప్స్ కింద వేయించి కర్రకర్ర నవిలేస్తాను. ఆ. సునాయాసంగా. హ. డ్యూటీలో ఆలి చూలి అనే దయాదాక్షిణ్యాలుండవు. నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనని కాపాడుతుందని పెద్దలు చెప్పారు. రాధా, నీ క్లయింట్ ధర్మదేవత కాదు, రాక్షసి. ఆవిడ మొగుడిని రోజు కొడుతున్నాడు తెలుసా? మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు. వీపు నిండా వాతలే. అన్ని అబద్ధాలే. పైగా వాడేమంత అమాయకుడు కాదు, రాక్షసుడు. పెళ్ళాన్ని చెయ్యెత్తి కొట్టేలా ప్రవర్తించడం నీచుడు. వాడికి శిక్ష పడి తీరాలి. పడదు, నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు. ఈగలు మీద పడవు, ఈగలు బాలును. వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా. మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా, ఈ కేసు వదిలేయ్.